బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూస్తే 11 years కి 10 years కి అమ్మాయిలు మెచ్యూర్ అవుతున్నారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? ఇలాంటి విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ కావ్యప్రియ గారు ఉన్నారు, గైనకాలజిస్ట్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, యాక్చువల్లీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చూస్తే 10 years కి 11 years కి చాలా మంది అమ్మాయిలు మెచ్యూర్ అయిపోతున్నారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? ఈ కండిషన్ నే ప్రికాషస్ ప్యూబర్టీ అంటారు. మనకి ఎందుకు ఇలా జరుగుతుందంటే దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. మనం తినే ఆహారం కలుషితము, మనం పీల్చే గాలి కలుషితము, మనం వాడే వస్తువులు కలుషితము. సో ఈ ఆర్గానిక్ లైఫ్ స్టైల్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సో మనము పిల్లల్లో ఎక్కువగా మనం ఇచ్చేది ఏంటి అంటే ఆడపిల్లలకి పాలు ఇస్తాము. ఏంటంటే కాల్షియం ఉంటుంది, బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి అనేసి. అదే చూసుకుంటే కాల్షియం ఎక్కువ ఇంకా పెరుగులో ఉంటుంది మనకి పాల కన్నా కూడా. కానీ పాలల్లో ఏంటి అంటే మనకి కౌస్కి, వాటికి బఫెలోస్ వాట్ ఎవర్, వాటికి ఎక్కువ హార్మోన్స్ పంప్ చేసి, ఆ హార్మోన్స్ పంప్ చేసే దాంట్లో యానిమల్ ఫ్లూయిడే కదా మిల్క్ అన్నది. సో ఆ ఫ్లూయిడ్లో కూడా ఈ హార్మోన్స్ అన్నవి ఎక్కువగా సెక్రీట్ అయ్యి అవే పాలు మన పిల్లలు కన్జ్యూమ్ చేయడం వల్ల వాటి ప్రభావము వాళ్ళ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ మీద పడుతుందన్నమాట. లైక్ బ్రెస్ట్ డెవలప్మెంట్, యాక్సిలరీ హెయిర్ డెవలప్మెంట్, ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్ అట్లా. సో ఈ పాలు అన్నది చాలా పెద్ద కల్ప్రిట్ ఈ విషయంలో. సో అలాంటి చేంజెస్ వచ్చినప్పుడు మన బాడీలో కూడా హార్మోన్స్ ఉన్న మోతాదు కన్నా ఎక్కువ ఉండడం వల్ల తొందరగా వాళ్ళు రజస్వల అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉండే పిల్లల్లో లక్షణాలు ఎలా? మనకు మామూలుగా మీరు 10-11 years అంటున్నారు, బట్ మేము 8 years 7 years వాళ్ళలో కూడా బ్రెస్ట్ డెవలప్మెంట్ అన్నది చూసాం. ఇలా అయిన పిల్లల్లో ఏంటంటే హైట్ వాళ్ళు తక్కువ ఉంటారు, బ్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, అండ్ తొందరగా మెచ్యూర్డ్ అవుతారు. లైక్ 10-11 yearsకి వాళ్ళు మెచ్యూర్ అవుతారు. సో మెచ్యూర్ అయినాక అలాంటి పిల్లలకి ఏంటంటే తోటి పిల్లలతో కంపేర్ కనుక చేసుకుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అన్నది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిగతా మెజారిటీ ఆఫ్ ద కిడ్స్ వాళ్ళు ఒకలాగా ఉంటారు, వీళ్ళు చూడటానికి ఒకలాగా ఉంటారు. అండ్ బ్రెస్ట్ డెవలప్మెంట్ ఆ ఏజ్లో పిల్లలకి ఇట్ ఈస్ అ వెరీ స్ట్రేంజ్ థింగ్. ఓకే, ఆ స్ట్రేంజ్ థింగ్ ఉండడం వల్ల వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్సే కాదు, ఫిజికల్గా కూడా వాళ్ళు ఇండిఫరెంట్ అని ఫీల్ అవ్వడమే కాదు, సెక్షువల్ అబ్యూస్కి కూడా చాలా గురవుతారు వాళ్ళు. ఓకే. సో అది ఆ ఏజ్లో వాళ్ళకి అసలు సెక్షువల్ అబ్యూస్ అంటే ఏంటో కూడా తెలియదు. నాకు తెలిసి ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చాలా నేర్పిస్తున్నారు కానీ, బట్ మేబీ ఒక 10 years బ్యాక్ అయితే అది కూడా తెలియదు పిల్లలకి. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళకి మెంటల్గా కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, ఫిజికల్గా కూడా దే ఫీల్ అండర్ కాన్ఫిడెంట్. సో ఇవన్నీ వాళ్ళ పర్ఫార్మెన్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఫిజికల్ స్ట్రెంగ్త్ చూపించే దాంట్లో లైక్ పీఈటీ కాంపిటీషన్ ఉంటాయి కదా వాళ్ళకి. పీఈటీ పీరియడ్లో వాళ్ళకి రన్నింగ్ రేసులు కానీ కబడ్డీ కానీ దే టేక్ అ స్టెప్ బ్యాక్. ఇట్లా ఉన్న వాళ్ళు దే టేక్ అ స్టెప్ బ్యాక్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్స్. ఎందుకంటే ఎవరైనా ఏడిపిస్తారేమో, హేళన చేస్తారేమో అన్న దాని మీద ఫీల్ అవుతారనమాట. అంతేకాకుండా ప్లాస్టిక్ కూడా చాలా ఎక్కువ వాడకం అయిపోయింది. బట్ ఓకే, ఒక రకంగా చూసుకుంటే మనకి సస్టైనబుల్ లివింగ్, ఆర్గానిక్ లివింగ్ అని చాలామంది చెప్తూ ఉన్నారు. సో కొందరు పాటించే వాళ్ళు పాటిస్తున్నారు, బట్ మెజారిటీ ప్లాస్టిక్ అనేది చీప్గా దొరుకుతుంది. మన ఇంట్లో కూడా చాలా కంటైనర్స్ ప్లాస్టిక్ పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ డయాపర్స్ వాడచ్చు, లేకపోతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి డయాక్సిన్స్ అన్నవి మన బాడీలో రిలీజ్ అయ్యి మనకి అది హైపర్ ఈస్ట్రోజెనిక్ ఫేజ్, ఇన్ఫ్లమేటరీ ఫేజ్లోకి తీసుకెళ్తాయి. సో అలాంటప్పుడు దాని ప్రభావం కూడా ఉంటుందన్నమాట బాడీ మీద. సో అదొకటి. అండ్ ఫ్యాన్సీ ఫుడ్, మెయినీస్, కేఎఫ్సి, డామినోస్, ఇవన్నీ కూడా పిల్లలు స్కూల్ వదలగానే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పెద్ద పెద్ద స్కూల్స్ ఎదురుగా ఈ మెక్డీ, కేఎఫ్సి అన్నవి కంపల్సరీ ఉంటాయి. పిల్లలు బెల్ కొట్టి హౌస్ బెల్ కొట్టగానే వాళ్ళు ది డైరెక్ట్లీ రష్ టు ద కేఎఫ్సి ఆర్ మెక్డీ. అందులో ఉండే మెయినీస్ అయినా ఏవైనా మన చీజ్ అయినా ఇవన్నీ కూడా మన బాడీలో ఈస్ట్రోజన్ని పెంచుతుంది. ఇవన్నీ కూడా మనకి ఎండోమెట్రియోసిస్ అన్న వ్యాధి ఎక్కువగా రావడము, ప్రికాషస్ ప్యూబర్టీ రావడము, ఇవన్నీ కారణాలు. ఓకే. ఎస్. అండ్ ఆల్సో పాలిస్టర్ ఫ్యాబ్రిక్, మనం వేసుకునే సిల్క్ కూడా, సిల్క్ అంటే పట్టు కాదు బట్ పాలిస్టర్ వాట్ ఎవర్, అలాంటివి కూడా, అలాంటి బట్టలు కూడా మనకి ఎండోక్రైన్ డిస్రప్టర్ కిందే వస్తుంది అనమాట.
సో బెస్ట్ కాటన్ అంటారు. బెస్ట్ ఇస్ కాటన్. ఓకే. సో అంటే ఇంత ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం వల్ల పిల్లల్లో అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రెగ్నెన్సీ టైంలో అంత ఏమీ ఉండదు, బట్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ప్రికాషన్స్ ప్యూబర్టీ అండ్ ఎండోమెట్రియోసిస్. ఈ వ్యాధులు అయితే తొందరగా వస్తాయి వాళ్ళకి. అండ్ ఎండోమెట్రియోసిస్ కనుక వస్తే ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ కంపల్సరీ. ఇన్ఫర్టిలిటీ లేకపోతే తొందరగా వాళ్ళకి ఏమంటారు ఓవరీస్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి, పిల్లలు పుట్టరు, చాలా చిన్న ఏజ్లో కూడా కొందరికి హిస్టెక్టమీ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో అంటే ఓన్లీ మిల్క్ ప్లాస్టిక్ కాకుండా చిన్నప్పటి నుండే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వడం? పెస్టిసైడ్స్ కూడా. అందుకని ఆర్గానిక్ షాప్స్ ఎందుకు ఇంతగా వస్తున్నాయి, ఆర్గానిక్ రైస్ కానీ ఇవన్నీ ఎందుకు అంత అమ్ముతున్నారు? మన నార్మల్ పాపులేషన్ వెళ్ళి ఆర్గానిక్ ఫార్మ్స్ దగ్గర డైరెక్ట్గా ఎందుకు పర్చేస్ చేస్తున్నారు? ఇందుకే పెస్టిసైడ్స్ నాట్ జస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మన క్యాన్సర్ వ్యాధి కూడా దారితీస్తుంది. ఓకే. అండ్ హైపర్ ఈస్ట్రోజన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ క్యాన్సర్. యా, మనకి గర్భసంచి క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎండోమెట్రియోసిస్ కానీ. సో అంటే గ్రోత్ అనేది వీళ్ళలో నార్మల్ పీపుల్ తో పోలిస్తే గనక వీళ్ళకి ఎక్కువగా అంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, Okay. హైట్ Thoughts. తక్కువ ఉంటుంది. హైట్ తక్కువ ఉంటుంది. సో చూడ్డానికి ఫేస్ అవన్నీ క్యూట్ గా ఉన్న, బాడీ ఏదో ఎక్కడో డిస్ప్రపోర్షనేట్ అని అనిపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం వల్ల. కానీ ఎక్కువ ప్రయారిటీ మీరు అన్నట్టు మిల్క్ మీద ఇస్తారు. సో మిల్క్ ప్లస్ లో మనం ఏం తీసుకుంటే బెటర్ అంటారు? ఆల్మండ్ మిల్క్ తీసుకోండి, కోకోనట్ మిల్క్ తీసుకోండి, అట్లా ఏదోటి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం, తప్పదు. మిల్క్ అన్నా కూడా కంపేర్ చేస్తే కర్డ్ బెటర్. కర్డ్ ఈజ్ బ్రోకెన్ ఫార్మ్ ఆఫ్ మిల్క్, బట్ అందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, తర్వాత కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ ఎ వే కర్డ్ ఈజ్ బెటర్ దెన్ మిల్క్. ఓకే. సో చిన్న పిల్లలకి మిల్క్ ప్లేస్ లో బటర్ మిల్క్ గానీ ఇవ్వచ్చు, ఆల్మండ్ మిల్క్ ఇవ్వచ్చు. ఆల్మండ్ మిల్క్ తో కూడా మనం పెరుగు చేసుకోవచ్చు. కానీ అందరూ ఆల్మండ్ అఫోర్డ్ చేయగలరా లేదా అన్నది డౌటే. బట్ ఇన్ ద సేమ్ వే మిల్క్ అన్నది కూడా ఈ మధ్య కాస్ట్ ఎక్కువ అయిపోయింది. సో ఏదైనా మనకి అఫోర్డబిలిటీ అయితే ఉండాలి, దానికన్నా బెటర్గా ఆల్మండ్ చూస్ చేసుకుంటే బెటర్ అని, అంతే. కోకోనట్ మిల్క్ చూస్ చేసుకున్నా బెటర్ అట్లా. కానీ అంత ఎర్లీ టైంలో మెచ్యూర్ అవ్వడం వల్ల వాళ్ళ పెయిన్ ని భరించడంలో కూడా చాలా కష్టం ఉంటుంది కదా. అవుతుంది కదా. డెఫినెట్ గా అవన్నీ చాలా కొత్తగా ఉంటాయి. అంటే చిన్న ఏజ్ లో పెద్ద బాధ్యతల్లాగా వాళ్ళకి పాపం తెలియదు కూడా, ఎట్లా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియదు, పీరియడ్స్ వస్తే కూడా ఎట్లా మేనేజ్ చేసుకోవాలో కూడా తెలియని పసి వయసు. సో యా, డెఫినెట్ గా ఉంటది. దాన్ని ఎక్కువగా మెంటల్ గా ఇంపాక్ట్ ఉంటది వాళ్ళకు, ఫిజికల్ కన్నా కూడా. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తే బెటర్ అంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్? సో మనకి ప్యూబర్టీ చేంజెస్ తొందరగా ఐడెంటిఫై చేసుకొని, మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడైతే బ్రెస్ట్ బడ్డింగ్ డెవలప్ అవుతుందో, రావాల్సిన ఏజ్ కన్నా కూడా తొందరగా, మనకు మామూలుగా అయితే 10-11 yearsకి బ్రెస్ట్ డెవలప్మెంట్, హెయిర్ డెవలప్మెంట్ అది ఓకే. బట్ వాళ్ళకి 8 yearsకి 7 yearsకి వస్తే ఉంటే కనుక మదర్ అన్నది అబ్జర్వ్ చేసుకొని డెఫినెట్గా ఒక గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి, మనకి GnRH అనలాగ్స్ అని ఉంటాయి, అవి కనుక ఒక 1 to 2 years అట్లా ఇస్తే పోస్ట్ పోన్ చేయగలిగే అవకాశాలు ఉంటాయి. అట్లా కనుక పోస్ట్ పోన్ చేసుకుంటే 13-14 years అప్పుడు కల్లా మెచ్యూర్ అయిపోవచ్చు వాళ్ళు. సో మనం ముందే వీటిని గ్రహించాలి అని చెప్పి గ్రహించాలి. మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాలలో. సో ఏ టైంలో వీళ్ళు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి అంటారా? అదే, ఎప్పుడైతే ఇలాంటి చేంజెస్ చాలా చిన్న వయసు అంటే తొందరగా చూస్తారో, మదర్ తొందరగా గ్రహించి చూడాలి. వాళ్ళకి 7 yearsకి రావచ్చు, 8 yearsకి రావచ్చు, 9కి రావచ్చు, 10కి రావచ్చు. అట్లీస్ట్ ఒక 13 years వరకు పోస్ట్ పోన్ చేయగలిగితే బెటర్. ఈ GnRH అనలాగ్స్తో సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళకి బోన్ లాస్ అన్నది ఉంటుంది. సో ఆ బోన్ లాస్ అన్నది కూడా వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో దేనికైనా సరే ట్రీట్మెంట్ ఉంది అనడానికి ఒక ఆప్షన్. డెఫినెట్లీ. అండ్ ఆల్సో దే షుడ్ స్విచ్ ఆన్ టు ఆర్గానిక్ లివింగ్. ఓకే. యా, ఇంట్లో ప్లాస్టిక్ అంతా తీసి అవతల పడే, మనం ఇంట్లోనే మాక్సిమం పండించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎస్, అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.